అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 8వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ప్రార్థన ద్వారా 103వ కీర్తన 13వ వచనమందు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దైవిక స్వస్థతను ఆరోగ్యమును ప్రభు వద్ద పొందుకొనవలెను అంటే మనసారా మనము దానిని ఆయన వద్ద అడగవలెను, దాని కొరకు ఆసక్తితో ప్రార్థించవలెను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. 103వ కీర్తన 13వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని వద్దకు వచ్చి అతని తేరి చూచి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, అప్పుడు రాజైన హిజ్కియా తన ముఖమును గోడ తట్టు త్రుప్పుకొని ప్రభువు తట్టు చూచి ఏడ్చెను. అవును యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేను, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకున్నమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1, 2 మరియు 3 వచనం. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీ పితరుడైన దావీదునకు దేవుడినైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇదిగో ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 4, 5 మరియు 6 వచనములు. ప్రభు అలాగున చెప్పిన వెంటనే రాజైన హిజ్కియా స్వస్థత పొందాను. ఆయనకు ఆయుష్ దినములు పొడిగించబడెను, ఆరోగ్యమును బలమును పొందుకొనేను. కొద్దిగా ఆలోచించి చూడడి, ఒకవేళ రాజైన హిజ్కియా ప్రార్థించక ఉండినట్లయితే తన యొక్క వ్యాధి అందే మరణించి ఉండవచ్చును. రాజైన హిజ్కియా ప్రభువును విశ్వసించెను, తన యొక్క ప్రార్థన యందు నమ్మిక ఉంచెను. ప్రభు ప్రార్థనకు జాలి కలిగి ప్రతిఫలం ఇచ్చును అను విశ్వాసముతో ప్రార్థించినందున అద్భుతమైన స్వస్థతను దీర్ఘాయువును పొందుకొనెను. మోషే యొక్క సహోదరి అయిన మిరియాము కుష్ఠవ్యాధి యందు పీడించబడినప్పుడు మోషే ఆమె కొరకు ప్రార్థించి ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టి బ్రతిమాలెను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. ప్రభు కనికరించి ఆమెను స్వస్థపరిచెను. అబీమెలెకు అను రాజు పాపము చేసినందున ప్రభు అతని ఇంటి వారందరి గర్భమును మూసివేసెను. అబీమెలెకు తన పాపముల కొరకు పశ్చాత్తాపపడెను. అబ్రహాము అతని కొరకు విన్నవించి ప్రార్థన చేసినందున ప్రభు అతని ఇంటి వారందరినీ బాగు చేసెను, పిల్లలు పుట్టునట్లు అనుగ్రహించెను. ఆదికాండం 20వ అధ్యాయము 17 మరియు 18 వచనం. దావీరాజు మొదటిసారి వ్యాధిగ్రస్తుడై మరణమునకు లోనై ఉండెను. ఆయనను ఆయన ప్రార్థించుటకు మర్చిపోలేదు. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవెంతవరకు కరుణింపకయుందువు. 6వ కీర్తన 2 మరియు 3 వచనం అని ప్రార్థించి ప్రభు వ్యాధిని స్వస్థపరిచి దీర్ఘాయుషును దావీదునకు అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, మీరును ప్రార్థించేదరా? నేటి ధ్యానమునకై అడుగుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 మరియు 8 వచనంలో. నేటి వేద పఠనము ఉదయం ద్వితీయోపదేశ కాండము 6, 5 మరియు 7 అధ్యాయములు. సాయంత్రం మార్క్స్ వార్త 11వ అధ్యాయం 1 నుండి 18 వచనంలో. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్ గాక.